కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మానవ బాంబుగా మారి పేలుళ్లకు కుట్రలు నిందితులు చేస్తున్నారు. అయితే టిఫిన్ బాక్స్ బాంబులతో పేలుళ్లకు పాల్పడాలని కుట్ర చేశారు. ఆన్లైన్ లో టిఫిన్ బాక్స్ లు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్ చేసినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో 6 ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు 3 రోజుల పాటు మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్లాన్ లో భాగంగా ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్ రిహార్సల్స్ చేశారు. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో పేలుళ్లకు కుట్ర చేశారని విజయనగరం పోలీసుల రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. 6 సభ్యులతో సమీరాల్ హిందూ ఇత్తెహాదుల్ ముసల్మాన్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. మంది యువకులతో గ్రూప్స్ సిరాజ్ ఏర్పాటు చేశాడు. పంజాబ్, రాజస్థాన్ తో పాటు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ డెవలప్ చేసేందుకు స్కెచ్ వేశారు. విజయనగరం నుంచే ఆపరేషన్ కు పక్కా ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చాలనేదే లక్ష్యంగా ఈ కుట్రకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. సిరాజ్ కు పలువురు సౌదీ వాసులతో పరిచయాలు ఉన్నాయని, నిధులన్నీ సౌదీ నుంచి వస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, పేలుళ్ల కుట్ర కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పేలుళ్ల కుట్ర కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడమే తమ లక్ష్యంగా సిరాజ్ సమీర్లు ఏదైతే మొత్తం హైదరాబాద్తో పాటే ఇటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని బాంబులు పేల్చి ఇక్కడ మొత్తం అల్లకల్లోలం సృష్టించి ఇక్కడ అల్లా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇస్లామిక్ దేశంగా భారత్ని మార్చాలనే ఉద్దేశంతో మొత్తంగా బాంబు పేలులకు ఏదైతే ప్రయత్నం చేశారో వారిని అరెస్ట్ చేశారు. రిమాండ్లో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. వారంతా కూడా ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పరచుకొని ఇప్పటికే బాంబులు ఏదైతే పేల్చడానికి టిఫిన్ బాక్స్లను ఆన్లైన్లో కొనుక్కోవడం, ఆ బ్యాటరీలను ఆన్లైన్లో కొనుక్కోవడం, ఇవన్నీ కూడా పూర్తిగా ఆన్లైన్నే ఎంచుకున్నారు. కూడా సౌదీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు వీళ్ళంతా కూడా ఇక్కడ ప్లాన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా ఉన్నారు. మొత్తంగా వీళ్ళకు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా అంటే నిధులు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్ఐఏ రంగంలోకి దిగింది. పూర్తిగా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే హైదరాబాద్ లో అంటే గతంలో దిల్సుఖ్ నగర్ లో ఇలాంటి బాంబు పేలులు అయితే జరిగాయో అదే కోణంలో అదే తీరులో మొత్తం హైదరాబాద్ లోని కొన్ని రద్దీ ప్రాంతాలను ఎంచుకొని మానవ బాంబులతో పాటు అలా ఇటు రిమోట్ కంట్రోల్ బాంబులతో పాటు టిఫిన్ బాక్స్ బాంబులను కూడా పెట్టి మొత్తం హైదరాబాద్ మొత్తంగా అన్ని ముంబై, హైదరాబాద్, ఢిల్లీ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా అల్లకల్లోలం చేయాలి, ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆ సౌదీ ఆదేశాలతో వీరంతా కూడా ఇక్కడ ఈ ప్రయత్నాలు చేశారు. మొత్తానికి సికింద్రాబాద్ లో మొదటగా సమావేశమయ్యారు. దాదాపు 20 మంది 4 రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ రాష్ట్రాల నుంచి అయితే వీరందరూ కూడా ఒక్కసారిగా అంటే వాట్సాప్ గ్రూప్లలో మీట్ అవ్వడం, మొత్తంగా వాట్సాప్ కాల్లో చేయడం, ఇన్స్టాగ్రామ్లలో మీటింగ్లు పెట్టుకోవడం, ఇలా దాదాపు చాలా వరకు కూడా రిహార్సల్కి వచ్చేశారు. ఏపీ రంపచోడవరంలో వీళ్ళు తయారు చేసినటువంటి బాంబులు పేల్చడానికి కోసం ఏపీ రంపచోడవరంలో ఈ రిహార్సల్ గురించి అడవుల్లో బాంబులు పేల్చారు, రిహార్సల్ కూడా చేశారు అనేటువంటి విషయాలు కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దిల్సుఖ్ నగర్ లో గతంలో ఏదైతే బాంబు పేలులు చూసామో అదే తరహాలో అంటే దశాబ్ద కాలంగా ఏదైతే మనం చూసామో అదే తరహాలో మొత్తం హైదరాబాద్ తో పాటు భారత్ లోని కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అల్లకల్లోలం చేయాలనే ఉద్దేశంతో వారైతే రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. మొత్తానికి ఈ సిరాజ్ సమీర్లు వాడినటువంటి మొబైల్ ఫోన్లు అలాగే ఇంటర్నెట్లు మొత్తం కూడా సాంకేతికంగా వీరు ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ ఈ మూలాలన్నీ కూడా తీయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వీళ్ళకి ఎవరు డబ్బులు సమకూర్చారు, ఎక్కడెక్కడ నుంచి వీళ్ళకి ఆదేశాలు వస్తున్నాయి, అంటే మొత్తం 20 మంది గ్రూపులు అంటే ఇంకా ఎన్నెన్ని ఈ ఏదైతే సౌదీ నుంచి ఆదేశాలు సిరాజ్ సమీర్లకు ఇచ్చారో మరి అదే సౌదీ నుంచి ఇంకా ఎంతమందికి ఇలాంటి ఉగ్రవాదులు అంటే బాంబులు పెట్టడానికి ఎంతమంది నియమించుకున్నారు, ఇవన్నీ విషయాలపైన అయితే ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా విచారణ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మహేందర్, ఇటు 20 మంది యువకులతో అయితే గ్రూప్ ని సిరాజ్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ గ్రూప్ లో ఎంతమందిని ఇప్పటివరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అలాగే ఇటు ఎన్ఐఏ అధికారులు ఏమంటున్నారు?
అంటే విజయనగరం పోలీసులు కాస్త ఈ విషయం అంటే ఈ వివరాలు ఇవ్వడానికి కాస్త గోప్యత ప్రదర్శించినప్పటికీ ఎన్ఐఏ ఇప్పటి వరకు ఈ రిపోర్ట్ బహిర్గతం చేసిన దాన్ని బట్టి చూస్తే 20 మంది సభ్యులైతే దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇద్దరిని మాత్రమే ఇప్పుడు ఇద్దరు పేర్లు మాత్రమే బహిరంగ వినిపిస్తున్నాయి. ఒకటి సిరాజ్, ఒక సమీర్ మాత్రమే పేర్లు మాత్రం బయటికి వినిపిస్తున్నాయి. మరి ఇంకా 18 మంది ఎవరు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి, మరి సిరాజ్ అలాగే సమీర్లు ఆ 20 మందికి ఇంకా అంటే ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటివి ఏ ఆదేశాలు ఇచ్చారు, మరి వాళ్ళకి ఇంకెవరైనా అంటే వీళ్ళతోనైనా వీళ్ళకు ఉన్నటువంటి ఫస్ట్ లింక్ ఏదైతే సౌదీ నుంచి వీళ్ళకి వస్తున్నాయో వాళ్ళకు కూడా ఆ లింక్స్ ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిపైన అంటే ఇంకా వారి పేర్లు కానీ వారు ఎక్కడెక్కడ ఉంటారు ఏ విషయాలు కూడా బహిర్గతం కాలేదు. మరి ఇంకా ఎలాంటి కార్యకలాపాలు వీళ్ళు చేయడానికి సిద్ధమయ్యారు, వీళ్ళకి ఇంకా ఆదేశాలు ఎవరు ఇస్తున్నారు అనే దానిపైన అయితే ఇప్పుడు వీళ్ళ మొబైల్ ఫోన్లు ఇవన్నిటితో కీలకంగా అంటే చాలా డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం ఇంకా అంటే చాలా విషయాలు అయితే వీళ్ళకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరిని కనుక ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే మాత్రం హైదరాబాద్ అంటే ఇప్పుడైతే మొదట చార్మినార్ ప్రాంతంలో మొన్న వరకు ఒక ఫైర్ యాక్సిడెంట్ చూసాం. అంటే ఇదిలా కల్పిస్తున్న నేపథ్యంలోనే మరోపక్క వీళ్ళ బాంబు పేలులు కూడా ప్రయత్నం చేశారంటే హైదరాబాద్ దిల్సుఖ్నగర్ లో ఏ రకంగా అయితే బాంబు పేలులు చేశారో అదే తరహాలో వీళ్ళు ప్లాన్ అయితే చేశారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేయకపోతే మాత్రం అసలు దేశంలో పరిస్థితి ఇంకోలా ఉండేది అనేటువంటి ఆందోళనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మహేందర్, ఈ కేసులో చూసుకున్నట్టయితే చాలా మంది ఉన్నట్టుగానే తెలుస్తుంది. సో ఇటు సిరాజ్ కు అయితే పలువురు సౌదీ వాసులతో పరిచయాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి అసలు ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇప్పటి వరకు ఈ విచారణలో ఎలాంటి కీలక అంశాలు బయటకు వచ్చాయి? అంటే వీళ్ళకు జాతీయ బ్యాంకులలో ఎక్కువ మొత్తంలో నిధులుంటే అనుమానం వస్తున్న నేపథ్యంలో ఈ సిరాజ్ అనే వ్యక్తి విజయనగరంలో గ్రామీణ బ్యాంక్ ఎంచుకున్నాడు. ఆ గ్రామీణ బ్యాంక్ కూడా ఎంక్వైరీ చేసి దాంట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు ప్రస్తుతానికైతే పోలీసులు. అక్కడి నుంచే బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్ని కూడా జరుగుతున్నాయి. అది ఎక్కువ మొత్తంలో క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి వాళ్ళకు అదే ఈ సిరాజ్ కు విజయనగరం బ్యాంకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అది దానిపైన అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. వీళ్ళకు అయితే నిధులతో పాటు పూర్తిగా కొంత మేర పేలుడు పదార్థాలు కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఆన్లైన్ లో ఆ పేలుడు పదార్థాలు చేయడానికి టిఫిన్ బాక్సులను ఇంకా బ్యాటరీలు మాత్రమే కొన్నారు, కానీ పేలుడు పదార్థాలను కూడా వారే సమకూర్చినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకా విచారణ అయితే వేగవంతం చేసింది. ఎన్ఐఏ రంగంలోకి దిగింది. విజయనగరం పోలీసులతో అనుబంధం మొత్తంగా ఇద్దరు కూడా చాలా వరకు అక్కడ కొన్ని టీములు కూడా ఏర్పడి ఈ సిరాజ్ అహ్మద్ ఎన్నిసార్లు ఇక్కడికి హైదరాబాద్ రావాల్సింది, సమీర్ విజయనగరం ఎన్నిసార్లు వెళ్ళారు, వీళ్ళు ఎక్కడెక్కడ మీటింగులు పెట్టుకున్నారు, ఈ రంపచోడవరం అడవుల్లోకి ఎంతమంది వెళ్లారు, ఇంకా 20 మంది ఏ కార్యకలాపాలు చేస్తున్నారు, ఇంకా అంటే వాళ్ళు ఇంకేమన్నా ఆల్రెడీ ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, ఇవన్నిటిపైన అయితే చాలా వేగవంతమైన విచారణ సాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అంటే వీళ్ళ ప్లాన్ ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాకుండా ఉండే ముందే ఖచ్చితంగా వీళ్ళ నుంచి పూర్తి విషయాలు రాబట్టేందుకు ఎన్ఐఏ చాలా సీరియస్ గా అంటే రంగంలో దిగిందని చెప్పొచ్చు. రైట్ మహేందర్, ఇప్పటివరకైతే పేలుళ్ల కుట్ర కేసును అయితే పోలీసులు ఛేదించారు. మరి ఇలాంటివి అంటే ఇంకా ముందు జరగకుండా ఉండాలంటే పోలీసులు ఇంకెలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? తెలంగాణ మొత్తంగా ఇదైతే ఈ కుట్రను ఛేదించడంలో పోలీసులు చాలా వరకు సక్సెస్ అని చెప్పారు. అంటే ఇంటెలిజెన్స్ కౌంటర్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ పేలులకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో ఈ సమీర్ అనే వ్యక్తి కదలికలు బట్టి అక్కడ సిరాజ్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో మొత్తానికి విజయనగరం పోలీసులకు చెప్పడం, వాళ్ళు అక్కడ తన అదుపులోకి తీసుకోవడం, మొత్తానికి పోలీసులు నిఘా వ్యవస్థలు చాలా కట్టుదిట్టంగా ఉన్నందుకు మాత్రమే ఇలాంటిది బహిర్గతమైంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండడానికి ఇప్పుడు ఉన్నటువంటి పూర్తి సాంకేతిక పరిజ్ఞానానికి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత పెద్ద కుట్ర దాదాపు 4 రాష్ట్రాల్లో అల్లకల్లోలం చేయడానికి పడినటువంటి కుట్రను ఛేదించడంలో పోలీసుల పాత్ర చాలా పెద్ద మొత్తంలో ఉందని చెప్పొచ్చు. పోలీసులు చెప్పిన విధంగానే అంటే ఇంటెలిజెన్స్ కౌంటర్ ఏదైతే వాళ్ళని అరెస్ట్ చేసిందో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికీ అయితే 20 మంది ఇంకెవరున్నారు అనే దానిపైన కూడా ఒక వాళ్ళకు క్లారిటీ ఉన్నట్టుగానే తెలుస్తుంది, కానీ బహిర్గతం చేయని పరిస్థితి ఉంది. మొత్తానికి ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉంటున్నాయి. పోలీసులు మాత్రమే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చిన అంశం అని కూడా మరోసారి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.